వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సభాస్థలాన్ని పరిశీలించిన భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు. శ్రీ 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 కోదండ రామాలయం నిర్మాణం, భూమి పూజ, బొడ్రాయి ప్రతిష్ట, భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. తడిపొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలన్న సూర్యాపేట మున్సిపల్ కమిషనర్. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఓపెన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో గెలుపొందిన వారిని అభినందించిన నల్గొండ జిల్లా ఎస్పీ. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరణానంతర శరీరదానం. శ్రీ సంతోషమాత దేవాలయంలో బ్రహ్మోత్సవ కరపత్రం ఆవిష్కరణ. భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న తహసీల్దార్ పి శ్రీనివాస్. ఘనంగా బొడ్డుపల్లి తిరుమలేష్ వివాహం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని దామర గ్రామంలో సంస్థ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల మరియు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొనడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని దామర గ్రామంలో సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాల మరియు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 18 నెలల పాలనలో భాగంగా నియోజకవర్గంలో ఇంతమంది పేదలకు ఇండ్ల నిర్మాణం పత్రాలు పంచడం సంతోషంగా ఉందని అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. నియోజకవర్గానికి 10,000 ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ఎంతో మంది పేదలు ఇల్లు లేక బాధపడుతున్నారు. ఎవరు అధైర్యపడవద్దు. ప్రతి పేదవారికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. గత ప్రభుత్వంలో దళిత బంధు డబ్బులు, బెడ్రూమ్ల ఇల్లు వారి పార్టీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారి పార్టీ వారికి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అన్ని పార్టీల పేద ప్రజలకు ఇల్లు ఇప్పించే కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు సరిపోవు. ప్రభుత్వం దృష్టిలో జిల్లా కలెక్టర్ తీసుకుపోవాలని, నన్ను మునుగోడు నుంచి అధిక మెజారిటీతో గెలిపించండి, మీ అందరికీ ఇల్లు కట్టించి మీ రుణం తీసుకుంటానని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి సుమారు 1,500 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సభ స్థలం పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన సుమారు 1,500 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభా స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సభాస్థలం పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య మాట్లాడుతూ, జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న సందర్భంగా సభా స్థలాన్ని, ఏరోప్లేన్ ల్యాండ్లను పరిశీలించారు. తెలంగాణ ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని తెలిపి వాటిని ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి కొన్ని సంవత్సరాలుగా శాశ్వతంగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగిందన్నారు. 30 ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న గంధమల్ల ప్రాజెక్టు 700 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, 200 కోట్లతో యాదాద్రి మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం, 183 కోట్లతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం, 100 కోట్లతో 80 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణానికి, 46 కోట్లతో వేర్ హౌస్ గోదాములు, 20 కోట్లతో కొలనుపాక, కాల్వపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాల కోసం 15 కోట్లతో, అదేవిధంగా మోటకొండూరు కేవలం మండలంగా గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుకే ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల కోసం 3 ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ శంకుస్థాపన చేసేందుకు జూన్ 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. అక్కడ తిరుగుతాడన్నా దిగిన తర్వాత మెల్లె నడుచుకుంటూ ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ బస్సే హెలిప్యాడ్ నుంచి ఇక్కడ దాకా వస్తారు. బండి వచ్చినాక అక్కడ దిగుతారు. దిగినాక లెఫ్ట్ సైడ్ ఇవి ఉంటాయి వరుసగా. మనం ఇప్పటి వరకు అయితే 6 డిపార్ట్మెంట్ వచ్చినాయి, అన్ని శిలాఫలకాలు. ఈ 6 కూడా ఇక్కడ అన్ని కూడా మనము మళ్ళీ ఆటోమేటిక్ పెడతాము స్విచ్. ఒక్కగానే అంత కూడా ఒకేసారి ఇక్కడనే ఉమ్మడి జిల్లాలో స్పాట్ 100 కోట్లు. ఆలేరు గత 30 సంవత్సరాలుగా ఎదుస్తున్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మొన్ననే జియో శాంక్షన్ చేసి 700 కోట్లతోటి దానికి స్టోన్ అయిపోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి సుమారు 50 నుంచి 60 వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా జనాలు చూస్తుంటే మేము ఇంకా పెద్ద సంఖ్యలో వస్తామంటున్నాం. కాబట్టి ఎంతమంది వచ్చినా ఇలా పెద్ద ఎత్తున ఈ సభకు స్వాగతం పలకాల్సిందిగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులు నమస్కారం. రేపు 6వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గానికి ఒక వరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి ఇనాగ్రేషన్కి వస్తున్న సందర్భంగా ఇవాళ మా పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరం కలిసి సభాస్థలిని పరిశీలించుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రతి ఎమ్మెల్యేతోటి 1 to 1 మాట్లాడి మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏదైతే శాశ్వత పనులున్నాయో వాటిని పరిష్కరిస్తానని చెప్పి గత 2 మాసాల కిందనే మా ఎమ్మెల్యేలకు చెప్పడం, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత 30 సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ కళ నెరవేరబోతుంది. వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి 1500 కోట్లతోటి రేపు 6 తారీఖున గౌరవం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆలేరుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను శాంక్షన్ చేసి ఓ పక్క సంక్షేమం చేస్తూ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ ప్రాంత చిరకాల ఆకాంక్ష గంధమల్ల ప్రాజెక్టును ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేయడానికి, మెడికల్ కాలేజ్ కానీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, ఇతరత్ర గోడౌన్స్ అనేక కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా బహుశా ఇన్ని పనులు ఎప్పుడు కూడా జరగలేదు, ఇంకా ముందు కూడా జరగవు. అన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం, అట్లనే మాకు భువనగిరి నియోజకవర్గం కూడా మాకు సంబంధించి అనేక కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలను శాంక్షన్ చేసారు.
మరి ఆ పనులు కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే మాకు అవకాశం ఉండే ముందు వస్తారనుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ దిక్కొచ్చారు. ఆయన మంచిగా ఆయన బర్త్డే సందర్భంగానే ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. వారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్తున్నాం. సో ఏదైనా ఈరోజు చాలా సంతోషం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు ధనిక రాష్ట్రంలో ఏమి జరగలే, సంక్షేమం జరగలే, అభివృద్ధి కార్యం జరగలే. మరి పూలే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది. ఇప్పుడు మనకు వచ్చిన నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాలే. మరి ఆ కమిషన్లోను ఏదైతే విజిలెన్స్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, అక్కడ పీసీ గ్లోస్ కమిటీ కానీ వీళ్ళన్నీ తప్పులు పట్టి మరి నోటీసులు ఇస్తే కూడా నోటీసులను ఎదుర్కొనే దమ్ము కూడా హరీష్ రావుకు, కేసీఆర్కి లేదు. అన్ని ఏ కార్యక్రమం చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచి మరి ఎట్లాంటి కార్యక్రమాలు లేదు. ఈరోజు ఇందిరా మిల్లు అవుతున్నాయి. మరి అట్లనే రేషన్ కార్డులు ఇస్తున్నారు. రేషన్ కార్డులలో కొత్త సభ్యులను చేర్చిండ్రు. మరి రాజీవ్ కోసం ఈరోజు మిర్యాలగూడ మండలం కేశవనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ 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 కోదండ రామాలయం నిర్మాణం భూమి పూజ మరియు మాడుగులపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం కేశవనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ 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 కోదండ రామాలయం నిర్మాణం భూమి పూజ మరియు మాడుగులపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట భూమి పూజ మహోత్సవంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. కాలుష్యం వల్ల కలిగే అనర్థాలు, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడపత్రికలను జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. కాలుష్యం వల్ల కలిగే అనర్థాలు, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. వివిధ రకాల కాలుష్యాల వల్ల ప్రతినిత్యం సమాజం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుందని, అందువల్ల అన్ని రకాల కాలుష్యాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాయు, జల, శబ్ద, భూమి, ప్లాస్టిక్ వంటి ఎన్నో హానికర కాలుష్యాలు సమాజంలో విచ్చలవిడిగా ఉన్నాయని, ఇవి పర్యావరణంతో పాటు జీవ, జంతు, జలాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు. వీటి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్ స్థానంలో పేపర్, గుడ్డకు సంబంధించిన పరికరాలు వాడాలని, స్టీల్ బాటిళ్లు, టిఫిన్ బాక్సులు, క్లాత్ బ్యాగుల వంటివి ఉపయోగించాలని కోరారు. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి, చెరువుల్లోకి వదలవద్దని, నదులు, చెరువులను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, నదులే దేశానికి జీవనాడులని అన్నారు. అలాగే వాయు కాలుష్యం లేకుండా, శబ్ద కాలుష్యం లేకుండా చూసుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నల్గొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్న, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంద రోజుల ప్రణాళికలలో భాగంగా రెండవ రోజు సూర్యాపేట పట్టణంలోని కోమటికుంట ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొని తడిపొడి చెత్తని వేరు చేయు విధానంపై గృహ యాజమాన్యులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. 100 రోజుల ప్రణాళికలలో భాగంగా రెండవ రోజు సూర్యాపేట పట్టణంలోని కోమటికుంట ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొని
తడిపొడి చెత్తని వేరు చేయు విధానంపై గృహ యాజమాన్యులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు గాను 100 రోజుల ప్రణాళికను అమలు చేయనున్నదని, ఇట్టి ప్రణాళికలలో భాగంగా నిర్దేశించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించుటకు జరుగుతుందన్నారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా వీధులలో సంచరించి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను కుక్కలకు దూరంగా ఉండేలా చూడాలన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలన్నారు. వార్డులో నీటి సరఫరాకు సంబంధించి క్లోరినేషన్ టెస్టులు చేయడం జరిగింది. వార్డులో నిరుపేద మహిళలను గుర్తించి స్వయం సహాయ సంఘం చేయుటకు ప్రతిపాదించనైనది. స్ట్రీట్ వెంచర్ సంఘాలు చేయుటకు సర్వే చేయుట జరిగింది. వార్డులో వ్యాపారాలు చేయు వాటిని గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏఈ తిరుమలయ్య, ఏనేపల్లి యాదగిరి, టీఎంసీ శ్వేత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, సిఓలు, ఆర్పీలు మరియు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల 3 నుండి 20 వరకు జిల్లాలలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల 3 నుండి 20 వరకు జిల్లాలలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సదస్సులో సాదా బైనామాలు, పెండింగ్ మ్యూటేషన్లు, సక్సెషన్స్ విస్తీర్ణలో తప్పొప్పుల సవరణ, బాగా పంపిణీ తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అందుకే ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే విషయాలను రెవెన్యూ అధికారులు ప్రత్యేకించి తహసీల్దార్ ముందుగానే ఆయా గ్రామాలలో టామ్ వేయించి ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా పెద్దఊర మండలం వెలమగూడలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం, సమాధానాలు తెలియజేశారు. సుమారు 70 వరకు దరఖాస్తులు సమర్పించగా వీటిలో సాదా బైనామాలు, పెండింగ్ మ్యూటేషన్లు, సక్సెషన్ల కరెక్షన్, బాగా పంపిణీ, శివాయ్, జమేదార్, పట్టా పాస్బుక్లలో తప్పుల సవరణకు సంబంధించి ఎక్కువగా వచ్చాయి. సదస్సుకు వచ్చిన రైతులు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ పాస్బుక్లలో ఏదైనా తప్పులుంటే సవరించుకోవచ్చని, చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవచ్చని తెలిపారు. లావుని పట్టా భూములు పట్టా కావడం కుదరని, అదేవిధంగా ప్రభుత్వ భూములు కొన్న వారికి రెగ్యులరైజేషన్ చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే రెవెన్యూ సదస్సులలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇనాం భూములు, ఓఆర్సీ డాక్యుమెంట్లు లేని భూములు తదితర భూముల గురించి తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్, అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, పెదవుర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, హబీబ్ అలీ తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
హైదరాబాద్ బండ్లగూడలోని బాటిల్ ఫీల్డ్స్ ఫుట్బాల్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ ఓపెన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ వారు తేదీ 31/5/2025 నుండి 2/6/2025 హైదరాబాద్లో నిర్వహించారు. తెలంగాణ ఓపెన్ MMA ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 300 మంది పోటీదారులు పాల్గొన్నారు. హైదరాబాద్ బండ్లగూడలోని బాటిల్ ఫీల్డ్స్ ఫుట్బాల్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ ఓపెన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ వారు తేదీ 31/5/2025 నుండి 2వ తారీఖు 6వ నెల హైదరాబాద్లో నిర్వహించనున్నారు. తెలంగాణ ఓపెన్ MMA ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 300 మంది పోటీదారులు పాల్గొన్నారు. ఇట్టి పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి 100 మంది విద్యార్థులు పాల్గొనగా నల్గొండ జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా MMA పోటీలకు నల్గొండ జిల్లా నుండి 11 మంది విద్యార్థులు పాల్గొని 4 వెండి పతకాలు 5 కాంస్య పతకాలు సాధించి నల్గొండ కీర్తిని పెంచారు. ఇట్టి పోటీలలో యూత్ విభాగంలో SK అబ్దుల్ రెహమాన్, నలపరాజు రుద్రన్, నలపరాజు షర్మిత, ఉమా మహేశ్వర్లు వెండి పతకాలు సాధించగా నలపరాజు లోకేష్, షేక్ మొహమ్మద్ షాద్, షేక్ మొహమ్మద్ రాయిద్ కాంస్య పతకాలు సాధించారు. అమెచూర్ విభాగంలో ఉన్న రఘువర్ధన్, రసంశెట్టి బాలాజీ కాంస్య పతకాలు సాధించారు. ఇట్టి పోటీలలో నల్గొండ జిల్లా నుంచి న్యాయ నిర్ణేతలుగా షేక్ షబీరుద్దీన్, షేక్ యూనుస్ పాల్గొనగా ఇండియన్ టీమ్ కోచ్ షేక్ ఖాలిద్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. ప్రత్యేకంగా నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరచంద్ర పవార్ పోటీలలో గెలుపొందిన విజేతలను అభినందించారు. నల్గొండ జిల్లా MMA జనరల్ సెక్రటరీ హెడ్ కోచ్ షబీరుద్దీన్ మాట్లాడుతూ ఇంకా విద్యార్థులలోని నైపుణ్యాలను బయటకు తీసి వారిని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకుని వచ్చే విధంగా శిక్షణ తర్ఫీదు ఇస్తారని ఈ ప్రకటనలో తెలిపారు. నకరేకల్ ప్రాంతానికి చెందిన 83 సంవత్సరాల మిర్యాల వెంకట నరసమ్మ ఈరోజు ఉదయం 7:25 స్వర్గస్థులైనారు. ఇటువంటి విషాద సమయంలో వీరి కుటుంబ సభ్యులైన వీరి కుమారుడు సత్యనారాయణ మరియు బంధుమిత్రులను సంప్రదించి వీరి మరణానంతరం పార్థవదేహం దానం గురించి వివరించగా లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ ప్రతినిధులు రామ్మోహన్, రేపాల సతీష్ వీరి వద్దకు వెళ్లి తగు అనుమతి పత్రాలతో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం అందజేశారు.
నకిరికల్ ప్రాంతానికి చెందిన వయసు 83 సంవత్సరాలు మిర్యాల వెంకట నరసమ్మ ఈరోజు ఉదయం 7:25 స్వర్గస్థులైనారు. ఇటువంటి విషాద సమయంలో వీరి కుటుంబ సభ్యులైన వీరి కుమారుడు సత్యనారాయణ మరియు బంధుమిత్రులను సంప్రదించి వీరి మరణానంతరం పార్థివ దేహదానం గురించి వివరించగా లయన్స్ క్లబ్ ఆఫ్ నకిరికల్ ప్రతినిధులు రామ్మోహన్, రేపాల సతీష్ వీరి వద్దకు వెళ్లి తగు అనుమతి పత్రాలతో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రముఖ కంటి వైద్యులు, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు, వెంకట నరసమ్మ మృతదేహాన్ని నకిరికల్ నుంచి నల్గొండకు రవాణా సౌకర్యం ఉచితంగా అంబులెన్స్ను కల్పించి మరియు మెడికల్ కాలేజీలో తగిన ఏర్పాట్లను దగ్గరుండి సమకూర్చినారు. ఈ కార్యక్రమంలో ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, చిరునోవల, బచ్చలకూర జానీ, సలీం, నరాల రాము, సంకు వెంకన్న, వేముల సాయి మరియు లయన్స్ క్లబ్ నకిరికల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో అన్ని దానాల కన్నా నేత్రదానం, అవయవదానం, పార్థివదేహం దానం ఎంతో గొప్పదని, దీని ద్వారా ఎంతో మందికి వెలుగునివ్వవచ్చని, పార్థివ దేహదానం ద్వారా వైద్య పరిశోధకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ పుల్లారావు కొనియాడారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది 4వ శరీర దానమని, ఇప్పటి వరకు 10 పార్థివ దేహాలను డాక్టర్ పుల్లారావు సమక్షంలో సహకారంతో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందించామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషమాత దేవాలయంలో విఘ్నేశ్వరుని మానస పుత్రిక శ్రీ సంతోషమాత అమ్మవారి బ్రహ్మోత్సవం నేడు గురువారం ఒక్కరోజు అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీ సంతోషమాత దేవాలయం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ్లపల్లి మురళీధర్ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషమాత దేవాలయ ప్రాంగణంలో 30వ వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో విఘ్నేశ్వరుని మానస పుత్రిక శ్రీ సంతోషిమాత అమ్మవారి బ్రహ్మోత్సవం నేడు ఒక్కరోజు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ్లపల్లి మురళీధర్ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయ ప్రాంగణంలో 30వ వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1995 జూన్ 8న సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారిని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీ అభినవోదండ నృసింహ భారతి మహాస్వామి కరకమలచములచే ప్రతిష్ఠించుకొని 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సంతోషిమాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత మానసాదేవి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకము, ఉదయం 7:45 కలశ స్థాపన, ఉదయం 10 గంటలకు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా సామూహికంగా కుంకుమార్చన, పసుపు కొమ్ముల పూజ, గాజుల పూజ, పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి, రుద్ర, లలిత హోమంతో పాటు మహాపూర్ణహుతి, శ్రీ సంతోషిమాత అమ్మవారికి త్రిభువన మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవస్థానం ఉపాధ్యక్షులు నరేంద్రుడి, విద్యాసాగర్ రావు, పబ్బా ప్రకాశ్రావు, ఉపకోశాధికారి కొత్త మల్లికార్జున్, అన్నదాన నిర్వాహకులు దేవర్శెట్టి సోమయ్య, కమిటీ సభ్యులు కోపారపు రాజు, మహంకాళి ఉపేందర్, దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, భక్తులు కారంశెట్టి అంజయ్య, యాదవ్ గురునాథం, ఓరుగంటి జగదీశ్వరి, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
భూ వివాదాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుర్రంపూడి మండలం తహసీల్దార్ పి శ్రీనివాస్ అన్నారు. బుధవారం గుర్రంపూడి మండల కేంద్రంలోనే రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులలో తహసీల్దార్ మాట్లాడారు. భూ వివాదాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుర్రంపూడి మండల తహసీల్దార్ పి శ్రీనివాస్ అన్నారు. బుధవారం గుర్రంపూడి మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నిర్దేశించిన తేదీలలో రెవెన్యూ సిబ్బంది చేత రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఆయా గ్రామాల్లోని రైతులు రెవెన్యూ సదస్సులకు హాజరై తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో భూమి రికార్డుల సవరణ, విస్తీర్ణ మార్పులు, జాబితాలో ఉండి సర్వే నంబర్లు గల్లంతు కావడం, పట్టాదారు పాస్బుక్లు రాకపోవడం, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలు మొదలైన సమస్యలను గురించి అధికారులు పరిష్కారం చేస్తారని, మండలాల్లోని రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మంజుల, పిఎస్సిఎస్ చైర్మన్ చెరమల యాదవరెడ్డి, మండల కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, ఏవో మాధవరెడ్డి, ఆర్ఐ నజీర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వనమాల కామేశ్వర్, రేపాక లక్ష్మీపతి, రెవెన్యూ సిబ్బంది, వెలుగు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా చాలా వరకు మీ సమస్యలు తీరడానికి అవకాశం ఉంది కాబట్టి మన తహసీల్దార్ చెప్పినట్టు మనకు ఈ 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మనకు షెడ్యూల్ ఇచ్చిండ్రు. ఒక్కొక్క గ్రామంలో ముందుగానే తెలియజేసి ఆ గ్రామానికి వెళ్ళి 9 నుండి 4 గంటల వరకు అక్కడ ఉండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామంలో కూడా అందరికీ తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మిస్ అయి ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కూడా తెలియజేయండి. మీరు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో అంటే మన రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన ఫార్మేట్లోనే మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. సో ఆధార్ కార్డు, మీ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత అర్జీ, ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసి ఇస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తహసీల్దార్కి నా యొక్క కృతజ్ఞతలు. సర్వేను పంపిస్తాము. ఆ సర్వేను పంపించిన తర్వాత సర్వేలు అక్కడికి వచ్చి జియో కోఆర్డినేట్స్ చేసుకుంటారు. ఆ జియో కోఆర్డినేట్ చేసుకుంటే మీకు ఫిక్స్ ఉంటాయి కదా, దాన్ని ఎవరు చేంజ్ చేయడానికి ఉంటాయి. రేపు మీరు కొన్ని సంవత్సరాల తర్వాత జియో కోఆర్డినేట్స్ పెడితే మీకు అక్కడ సైట్ అనేది ఎక్కడన్నా కనబడుతుంది. కాబట్టి దీంట్లో సర్వే మ్యాప్ అనేది చేస్తాం కాబట్టి మీకు రాబోయే ప్రాజెక్టులో సర్వే మ్యాప్ కూడా అక్కడ మీకు చూపిస్తుంది. దాంట్లో అర్థం కూడా చూస్తాం, ఇటుపక్క ఉన్నారు, అటుపక్క ఉన్నారు, ముందే ఉన్నారు, వెనకే ఉన్నారు అన్నది ఇప్పుడు అవకాశం అనేది దీంట్లో లేదు. ఫీల్డ్ ఎంక్వైరీ అనేది ఎవరైతే సక్సెషన్ కింద పెట్టుకున్నారో ఆ సక్సెషన్ కింద పెట్టుకున్న తర్వాత మేము ఫీల్డ్ ఎంక్వైరీ అనేది చేస్తాం. నిజంగా వాళ్ళు ముగ్గురే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? కొన్ని సందర్భాలలో 2 భార్యలు ఉంటారు, లీగల్గా కూడా కొందరు ఉంటారు. అట్లాంటప్పుడు ఒక భార్యని వచ్చి ఇది నాకు సంబంధించిన ఆస్తి వస్తే తర్వాత ఇంకో భార్య వస్తుంది. ఇవన్నీ అట్లెట్లా చేసిరని అట్లా లీగల్ ఇష్యూస్ అయినాయి. కాబట్టి ఈ యాక్ట్లో ఫీల్డ్ ఎంక్వైరీ అనేది కంపల్సరీ ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి తీసుకొని ఆ ఏదైతే పాస్బుక్ ఉన్నదో ఆ పాస్బుక్ తోటి ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే మేము ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక గవర్నమెంట్ దీంట్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏం పెట్టిందంటే, మీరు ఈ రోజు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత విరాసత్ సంబంధించి అది మేము వితిన్ 30 daysలో మేము చేయాలి. అది ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి, విచారణ చేసిన తర్వాత మేము దాన్ని చేయాలి. ఒకవేళ మా నెగ్లిజెన్స్ వల్ల మేము విచారణ చేయకపోతే 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకైతే అది మీరు దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మేము ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ ఎంక్వైరీ చేయని పరిస్థితిలో ఉంటే 30 రోజుల తర్వాత మీకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ ఆటోమేటిక్గా ఆ రికార్డ్ కన్నా వస్తాయి. కాబట్టి మీరు విరాసత్ సంబంధించి ఎవరైతే భూ యజమాని చనిపోతారో, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరి పేరు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు దరఖాస్తు చేసేదంటే మాత్రము మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ సేవలో మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే మేము ఆటోమేటిక్గా మేము ఆన్లైన్లో మేమే చేస్తాం. రేపు సాయంత్రం తర్వాత మాకు లాగిన్స్ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులు మొత్తం మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది విరాసత్ సంబంధించి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఆధార్ ఇవన్నీ కలిపి మాకు ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి సాదా బైనామా కేసెస్ ఉన్నాయి.
సాదా బైనామా కేసెస్ వాస్తవానికి అసైన్మెంట్ అయిన తర్వాత మనము కొనుగోలు అమ్మకాన్ని చేయడానికి ఉండదు గవర్నమెంట్ ల్యాండ్. అంటే దీంట్లో ఇప్పుడు అప్పుడు 2018లో పిఓటి యాక్ట్ అనేది 2018లో చాలా కేసెస్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు అసైన్మెంట్ ఒరిజినల్ పట్టదారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి వెళ్ళలేని పరిస్థితిలో మూడో వ్యక్తికి అమ్మండి. అది తెలిసి తెలియక అమ్మండి. ఆ కొన్న వ్యక్తి కూడా ఏమైతే లేదనుకుంటున్నాడు కాబట్టి అది అక్కడ పిఓటి యాక్ట్ అన్నది నిజంగా కొన్న వ్యక్తి ఎలిజిబుల్. గూరంపూడి మండలంలోని పాల్వాయి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మారమ్మ కీర్తిశేషులు సత్తయ్యల కనిష్ట పుత్రుడు బొడ్డుపల్లి తిరుమలేష్ వివాహం హైదరాబాద్ చంపాపేటకు చెందిన కుమ్మరి నరసింహ జయశ్రీ కొండమల్లపల్లి విజయలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గుర్రంపూడు మండలంలోని పాల్వాయి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మారమ్మ కీర్తిశేషులు సత్తయ్యల కనిష్ట పుత్రుడు బొడ్డుపల్లి తిరుమలేష్ వివాహం హైదరాబాద్ చంపాపేటకు చెందిన కుమ్మరి నరసింహ జయశ్రీ కొండమల్లెపల్లి విజయలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను బొడ్డుపల్లి శంకర్ ఇందిరా, బొడ్డుపల్లి నరసింహ, పారిజాత, బొడ్డుపల్లి దశరథ, లక్ష్మీ దంపతులు పాల్గొని ఆశీర్వదించారు. హెడ్లైన్స్ మరోసారి. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సభాస్థలాన్ని పరిశీలించిన భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు. శ్రీ 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 కోదండ రామాలయం నిర్మాణం భూమి పూజ, బొడ్రాయి ప్రతిష్ట, భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. తడిపొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలన్న సూర్యాపేట మున్సిపల్ కమిషనర్. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఓపెన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో గెలుపొందిన వారిని అభినందించిన నల్గొండ జిల్లా ఎస్పీ. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరణానంతర శరీరదానం. శ్రీ సంతోషమాత దేవాలయంలో బ్రహ్మోత్సవ కరపత్రం ఆవిష్కరణ. భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న తహసీల్దార్ పి శ్రీనివాస్. ఘనంగా బొడ్డుపల్లి తిరుమలేష్ వివాహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.